రెడ్డిపై కేసుల విషయంలో చంద్రబాబు తన మనసులో మాట బయటపెట్టారు. 2014 ఎన్నికల ముందు వైఎస్ జగన్ కాంగ్రెస్ను ఎదిరించారని, ఆయన ఆ పార్టీ అధిష్టానం కేసులో ఇరికించి జైలుకు పంపిందని ఏపీ సీఎం చంద్రబాబు చెప్పారు. ఆ తర్వాత జరిగిన రాష్ట్ర విభజన పరిణామాలతో మళ్లీ జగన్ను జైలు నుంచి బయటకు తెచ్చారని చంద్రబాబు సంచలన వ్యాఖ్యలు చేశారు. విభజన నిర్ణయంతో వైఎస్ జగన్ను అడ్డుపెట్టుకుని 2014 ఎన్నికల్లో 2 చోట్ల లాభపడాలని కాంగ్రెస్ చూసిందన్నారు. అయితే ఈ లెక్కలన్నీ తప్పాయని చంద్రబాబు మీడియా సమావేశంలో చెప్పారు. ఆ రోజు ఏంటి, కడప పౌరుషానికి, సోనియా గాంధీ బానిసత్వానికి సవాల్, మడమ తిప్పని వంశం మాది, మాట తప్పని వంశం, ఎన్ని మాట్లాడడం. అక్కడి నుంచి స్టార్ట్ చేస్తే ఆవిడ కూడా ఆ రోజు వీళ్ళు చేసిన పనికి కేసులు అవన్నీ పెట్టి వచ్చింది, ఎంక్వైరీ చేశారు, వాస్తవాలు ఉన్నాయి, ఎస్టాబ్లిష్ అయింది, ఎవరు తప్పించుకోలేరు, పెట్టుకున్నారు. మళ్ళీ ఏం చేశాడు, రాయబారం ఎలక్షన్లకు అప్పుడు వచ్చే కొందికి బైఫర్కేషన్ వచ్చింది. మళ్ళీ ఆవిడతో కలిసి జైల్లో నుంచి బ్రహ్మాండంగా తీసుకొచ్చారు. రాజభోగాలతో, పెద్ద ఊరేగింపులతో. హైదరాబాద్లో అయితే మీరు అందరూ చూసి ఉంటారు, ట్రాఫిక్ జామ్ చేసి ఒక హాఫ్ ఎ డే ఊరేగింపులు తీసుకొచ్చి మొత్తం ట్రాఫిక్ని అల్లకల్లోలం చేశారు. అక్కడి నుంచి వచ్చారు. ఇద్దరు ఏంటి ఆ రోజు కాంగ్రెస్ పార్టీ ఇద్దరు చేసిన తప్పుడు పని, నువ్వు అక్కడుండు, గెలిచిన తర్వాత మాకు గెలువు, ఇక్కడ తెలంగాణలో మాకు వస్తుంది అనుకున్నారు. 2 పోయినా క్యాలిక్యులేషన్స్ అన్నీ ఫెయిల్ అయ్యారు, అయిపోయింది.